మీరు నా స్టోరీలు చూసే ఉంటారు, కేటీఆర్ కూడా రెగ్యులర్ గా చూసే ఉంటారు, తెలుసుకొనే ఉంటారు నేను చేసే సబ్జెక్ట్స్, నేను మాట్లాడే తీరు కూడా మీకు తెలుసు. కానీ అదే నేనైతే ప్రెస్ మీట్ పెడితే బీజేపీ ఎంపీ పేరు కూడా చెప్పి పడేస్తా. చెప్పడానికి గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి. తర్వాత ఏదైనా తర్వాత చూసుకోవాలి. చెప్పండి, పేరు చెప్పండి. ఎవరు? ఏదైతే కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి ఎంపీ ఉన్నాడో ఆ ఎంపీ కదా మీరు చెప్పేది. అదే ఎంపీనా? పేరు చెప్పండి సార్. పేరు చెప్పే దమ్ము లేదు, పేరు చెప్పండి. ఎవరో చెప్పండి, మేమే పోయి కంప్లైంట్ ఇస్తాం అక్కడ పోయి, మీకు తెలిస్తే. ఎస్, బరాబర్ స్కామ్ జరగలేదా శ్రావ్య అంటే బరాబర్ జరిగింది. ఇదే విషయం తెలంగాణ విట్టలు, పృథ్వీరాజ్, తర్వాత పాషం యాదగిరి సారు వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిర్రు ప్రెస్ క్లబ్ లో. ఆ లింక్ కూడా ప్రెస్ క్లబ్ వాళ్ళు డిలీట్ చేసిర్రు. బాంబే కంపెనీకి కట్టబెట్టినారు టిఎస్ఐఐసిసి ద్వారా. కేటీఆర్ చెప్పిందంతా వాస్తవమే, కుదబెట్టిన విషయం వాస్తవమే, ఇదంతా వాస్తవమే. కానీ పేరు చెప్పట్లేదు ఎందుకు కేటీఆర్? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అమ్ముడుకోనిక, బెదిరియనిక, బ్లాక్మెయిల్ చేయనిక. పేరు చెప్పే గచ్చలేవా? పేరు చెప్పే దమ్ము కేటీఆర్కి లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పేరు చెప్పు, ఆ ఎంపీ ఎవరో చెప్పు, బీజేపీ ఎంపీ ఎవరో చెప్పు. మంత్రులైతే కాదు, ఒకవేళ మంత్రి అంటే మంత్రి అని చెప్తుండే, ఎంపీ కాబట్టి ఎంపీ అని చెప్తున్నావు. కంచె గచ్చిబౌలి ఆవరణలో ఉన్న గెలిచినటువంటి ఎంపీ ఎవరు? మీకేమైనా తెలిస్తే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఏం చెప్పాలన్నా గచ్చు ఉండాలి కేటీఆర్ గారు, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. ఫటాఫట్ ధనాలని చెప్పి పడేయాలి. ఏదైతే అదైన తర్వాత చూసుకోవాలి, తాడో పేడో తర్వాత చూసుకోవాలి. కానీ మీరు చెప్పిందంతా వాస్తవమే, మాకు కూడా ఎరికనే. 10,000 కోట్ల స్కామ్ జరిగింది, ఆర్థిక మోసం జరిగింది. అండ్ అట్లాగే ఆ భూములు తీసుకుపోయి కట్టబెట్టినారు బాంబే కంపెనీకు. December 6, 2024 ఏ ప్రమాణ స్వీకారం జరిగిందో ఆ రోజు. దీని వెనకాల ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ పేరు కూడా చెప్పండి. మరి ఎందుకు చెప్పట్లే? మీకు చేదోడు వాదోడుగా కేటీఆర్ కి గతంలో ఉన్నాడు ఆయన. రెవెన్యూకి సంబంధించినటువంటి చేదోడు వాదోడు ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? నవీన్ మిట్టల్. ఆయన పేరు ఎందుకు చెప్పాడు కేటీఆర్? ఎందుకంటే నవీన్ మిట్టల్ అనే వ్యక్తి ఎవరి దగ్గర కమిషన్లు తింటాడు కానీ ఒక కేటీఆర్ దగ్గర తీసుకోడు. ఈయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఎవరి దగ్గర కమిషన్, ఏ మంత్రి అయినా ఏ ల్యాండ్ కోసం పోయినా కమిషన్ తీసుకుంటాడు నవీన్ మిట్టల్. పైసలేంది పని చేయడు, పైసలేంది సంతకం పెట్టాడు. మినిమం 30-40% లేని నవీన్ మిట్టల్ తీసుకోండి, ఆయనకి ముద్ద కూడా దిగదు. ఆయన పొద్దున 40%, మధ్యాహ్నం లంచ్ 40%, సాయంత్రం 40%, స్నాక్స్ కి డిన్నర్ కి 40%. ఆయన ఎవరి దగ్గర అయితే కమిషన్ తీసుకొని ఏకైక వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే అది కేటీఆర్ దగ్గర కమిషన్లు తీసుకోడు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాడు. మరి ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ పేరు కూడా కేటీఆర్ చెప్తలేడు? ఎందుకు చెప్పట్లే కేటీఆర్ గారు? మీరు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. బీజేపీ ఎంపీ పేరు ఎందుకు చెప్పట్లే? ఐఏఎస్ ఆఫీసర్ పేరు ఎందుకు చెప్పట్లే? నేను ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేయట్లే, అవినీతిని ఎదిరిస్తున్నా, అవినీతి పరుల గురించి మాట్లాడుతున్నా. పేరు చెప్పి మాట్లాడండి దమ్ముంటే అని చెప్తున్నా. ఇదే కేటీఆర్ని అడుగుతా ఉన్నా, స్కామ్ జరగలేదా శ్రావ్య అంటే బరాబర్ జరిగింది. ఎవడాధ్వర్యంలో జరిగిందంటే రెవెన్యూ మినిస్టరు, ముఖ్యమంత్రి, వాళ్ళ బ్రదర్స్ అందరూ ఉన్నారు దీంట్లో. ఈ కంచెం గచ్చిబౌలి వెనకాల ఓకే అందరు ఉన్నారు. కానీ వీళ్ళతో పాటుగా బీజేపీ ఎంపీ కూడా బరాబర్ ఉన్నాడు. కేటీఆర్ చెప్పింది వాస్తవం వాస్తవం వాస్తవం. కానీ కేటీఆర్ కి ఆ బీజేపీ ఎంపీ పేరు చెప్పే దమ్ము లేదు, సత్తా లేదు. అట్లాగే ఐఏఎస్ ఆఫీసర్ పేరు చెప్పే దమ్ము లేదు. ఎందుకంటే ఆ కేటీఆర్ కు ఈ నవీన్ మిట్టల్ అనే వ్యక్తి జాన్ జిగ్రీ జిల్లి జప్ప, గోడ మీద కప్ప కూడా. ఐఏఎస్ ఆఫీసర్ పేరు ఎందుకు చెప్తలేవు, బీజేపీ ఎంపీ పేరు ఎందుకు చెప్తలేవు అని చెప్పి నేను కేటీఆర్ అడుగుతా ఉన్నా.
స్ట్రైట్ గా అడుగుతా ఉన్నా, కుండ బద్దలు కొడుతున్నా. ఎందుకు చెప్పట్లే? ఎందుకు దాస్తున్నావు? ఎందుకు దాస్తున్నారు? స్ట్రైట్ గా అడుగుతున్నా కేటీఆర్. నిజంగా ధైర్యం ఉంటే, నిజంగా దమ్ము ఉంటే బీజేపీ ఎంపీ పేరు చెప్పి కేసు పెట్టియండి, ఈడీ ఎంక్వైరీ అయిపోయండి. ఎవడెవడైతే దీని ఇంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడో వాళ్ళందరి పేర్లు చెప్పండి. ఐఏఎస్ ఆఫీసర్ తో సహా ఎంక్వైరీ అయిపోయండి. అప్పుడు చెప్తాం మేము కూడా, ఎస్ కేటీఆర్ కి దమ్ము ఉంది, ధైర్యం ఉంది, సత్తా ఉన్నది, మార్పు వచ్చింది, ఫ్యూచర్ సీఎం అవుతాడు అని. ప్రధాన ప్రతిపక్షం కదా మీరు. పేరు చెప్పే దమ్ము లేదు.